కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హమన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వైసీపీ నేతలు ఇదే మాటలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బడి గుడి ప్రభుత్వ కార్యాలయం పోలీస్ స్టేషన్ ఏదైనా సరే మాకేంట్లీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సిద్ధమంటూ ఏపీ వ్యాప్తంగా జగన్ ఫ్లెక్సీలు వేసిన వైసీపీ నేతలు ఏకంగా పోలీస్ స్టేషన్ ని కూడా వైసీపీ కార్యాలయం చేసేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ ముందు భాగంలో సీఎం జగన్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఫోటోలు ఉన్న సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కనిపించకుండా పూర్తిగా సిద్ధం ఫ్లెక్సీలతో నింపేశారు. దీనిపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పోలీస్ స్టేషనా లేక వైసీపీ కార్యాలయమా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైక్ పార్క్ చేస్తేనే గోలగోల చేసే పోలీసులు సిద్ధం ఫ్లెక్సీల విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ స్టేషన్ కనిపించకుండా సిద్ధం ఫ్లెక్సీల్ని వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు వైసీపీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వద్ద వైసీపీ జెండాలు ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు ఏకంగా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా సిద్ధం పోస్టర్లను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టూ సిద్ధం పోస్టర్లు, ఓటింగ్లను ఏర్పాటు చేసి మొత్తంగా వైసీపీ ఆఫీస్ తరహాలో కూడా మార్చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్కరైనా సరే పోస్టర్లు కానీ ఓటింగ్లు పెట్టినట్లయితే అనుమతి లేదంటూ కూడా తొలగించే పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ చుట్టూ ఓటింగ్లు, సిద్ధం పోస్టర్లను వైసీపీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసినప్పుడు కనీసం అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి చుట్టూ కూడా ఈ తరహాలో ఏర్పాటు చేసినప్పటికీ ఏ ఒక్కరూ వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో పోలీస్ స్టేషన్ చుట్టూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏదైతే ధర్మవరం పోలీస్ స్టేషన్ వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నప్పుడు పోలీసులు మాత్రం వాటిని కనీసం తొలగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. పోలీస్ స్టేషన్ కు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇది వైసీపీ ఆఫీస్ కు వస్తున్నట్లుగా ఉంది. వైసీపీ కార్యాలయంగా ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను మార్చేశారంటూ కూడా విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పోలీసులు మాత్రం నోరు మెదపడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలు ఫ్లెక్సీ కావడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరేష్, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.